హాయ్ ఫ్రెండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1/1/2024 నుంచి డిఏ 50% పెరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ 50% డిఏ పెరిగిన వెంటనే కొన్ని అలవెన్సెస్లు పెరుగుతాయని మనకి 7th CPCలోనే చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా కొన్ని పెంచారు, మరికొన్ని పెంచలేదు ఫ్రెండ్స్. అయితే దీనిపైన చాలామంది డౌట్స్ వ్యక్తపరచడంతో డైరెక్టరేట్లో దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అని FNPO సెక్రటరీ జనరల్ అయినటువంటి శ్రీ వాసిరెడ్డి శివాజీ గారు డైరెక్టరేట్లో మాట్లాడడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఒక క్లారిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పి డైరెక్టరేట్ని రిక్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. అతి త్వరలోనే ఈ క్లారిఫికేషన్ కూడా ఇస్తారు అని కన్ఫర్మేషన్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ విధంగా క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తారు, ఏ రేట్స్ ఎంత పెరుగుతాయి అనే దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ మెమో అనేటువంటిది ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఈ డిఏ 50% ఇంక్రీజ్ అయితే ఏ అలవెన్స్లు పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అనేటువంటిది క్లారిఫికేషన్ ఇవ్వండి అని వారి యొక్క డిడిఓస్ అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇదే విధమైనటువంటి క్లారిఫికేషన్ మనకు కూడా రాబోతుంది ఫ్రెండ్స్. సో అయితే ఈ ఏ అలవెన్స్లు ఎంతెంత పెరుగుతాయి అనే విషయం చూద్దాం ఫ్రెండ్స్. ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ చూస్తే ఇది కూడా 25% పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2,250 రూపాయలు పర్ చైల్డ్ పర్ మంత్ అనేటువంటిది ఇది 2,813 రూపాయలు నెలకి ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఈ పెరిగినటువంటి CEA జనవరి 2024 నుంచి అమలు కాబట్టి అంతకు ఈ అకాడమిక్ ఇయర్లో డిసెంబర్ వరకు 2,250 రూపాయలు నెలకి లెక్కనిస్తారు. అలాగే జనవరి నుంచి 2,813 రూపాయల లెక్కన క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హాస్టల్ సబ్సిడీ అనేటువంటిది ప్రస్తుతం 6,750 రూపాయల నెలకుంది, అది 8,438 రూపాయలకి పెరిగింది ఫ్రెండ్స్. ఇక దివ్యాంగ పిల్లలు ఉన్నట్లయితే వారికి నెలకి 4,500 రూపాయలు ఉంది ఫ్రెండ్స్, అది 5,625 రూపాయలకి పెరిగింది ఫ్రెండ్స్. ఇక మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులకు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటేషన్ అలవెన్స్ అనే పేరుతో ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్. అయితే ఇది డిఏ పెరుగుదలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. డిఏ 50% అయినప్పటికీ ఇది పెరిగేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఇక HRA ఫ్రెండ్స్, హౌస్ రెంట్ అలవెన్స్. సో ఇది కూడా 50% క్రాస్ అయితే HRA పెరుగుతుందని 7th CPCలో ఇవ్వడం జరిగింది. అయితే అది క్రాస్ కాదు, చేరినా కూడా వస్తుంది అనే కాన్సెప్ట్లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారు అదే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దీన్ని కూడా అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అప్రూవ్ చేసినట్లయితే ఈ జెడ్ క్లాస్ సిటీస్కి మనకు ఇప్పుడున్నటువంటి 9% 10% అవుతుంది. వై క్లాస్ సిటీస్కి 18% కాస్త 20% అవుతుంది. ఇక ఎక్స్ క్లాస్ సిటీస్ మేజర్ సిటీస్లో అయితే 27% ఉండేటువంటి HRA 30%కి పెరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కూడా మన డిపార్ట్మెంట్ వారు క్లారిఫికేషన్ అతి త్వరలోనే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక మన డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఎప్పుడైనా టూర్కి వెళ్ళినా లేదా ట్రాన్స్ఫర్ అయినా అలాంటప్పుడు TA బిల్ అనేటువంటిది సబ్మిట్ చేస్తారు ఫ్రెండ్స్. అలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని ఛార్జెస్ ఉంటాయి, వాటిల్లో కూడా రేట్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వారు బయట వెళ్ళినప్పుడు హోటల్లో నివసించినట్లయితే హోటల్ అకామిడేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో అది లెవెల్ 5 మరియు అంతకంటే తక్కువ వరకు, అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉండేటువంటి వారికి ప్రస్తుతం రోజుకి 450 రూపాయలు ఉంది ఫ్రెండ్స్, అది 563 రూపాయలకి పెరగబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అప్ టు లెవెల్ 5 వరకు పే లెవెల్ ఎవరైతే ఉంటారో వీరు కనుక హోటల్లో కనుక ఉన్నట్లయితే వారికి రోజుకి 563 రూపాయలు బిల్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా లెవెల్ 6 to 8 పే లెవెల్ ఉన్నటువంటి వారైతే ప్రస్తుతం 750 రూపాయలు ఉంది, వారికి 938 రూపాయలు పెరగబోతుంది ఫ్రెండ్స్. ఇక పే లెవెల్ 9 to 11 చూసినట్లయితే 2,250 రూపాయలు ఉంది, అది పెరిగి 2,813 రూపాయలకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా లెవెల్ 12 and 13 చూసినట్లయితే 4,500 ఉంది, అది 5,625 మారింది. లెవెల్ 14 and above చూసినట్లయితే 7,500 పర్ డే ఉంది, అది 9,375 రూపీస్కి పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇదే విధంగా టూర్ వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్రదేశంలో లోకల్గా తిరగడం కోసం కొంత అమౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్, అవి కూడా 25% పెరిగాయి ఫ్రెండ్స్. సో ఇది లెవెల్ 5 వరకు ఉండేటువంటి వారికి 1 కిలోమీటర్కి 12 రూపాయల లెక్కన చెల్లిస్తారు ఫ్రెండ్స్. నడిచి కనుక వెళ్ళినట్లయితే అది 15 రూపాయలు పెరుగుతుంది. అలాగే లోకల్గా తిరగడం కోసం లెవెల్ 5 వరకు ఆటోలో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతం 113 రూపాయల వరకు రీంబర్స్ చేస్తారు ఫ్రెండ్స్, అది 141 రూపాయలకి పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే లెవెల్ 6 to 8 ఉన్నట్లయితే 225 ఉండేటువంటిది 281 పెరిగింది. అలాగే 9 to 11 338 ఉండేటువంటిది 423 రూపీస్కి పెరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎక్కడికైతే మీరు టూర్ వెళ్తారో అక్కడ లోకల్గా తిరగడానికి
ఆటో ఛార్జెస్ ఫ్రెండ్స్. సో ఇవి కూడా 25% పెరిగాయి ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా డైలీ అలవెన్స్ కూడా పెరిగాయి ఫ్రెండ్స్. డైలీ అలవెన్స్ అంటే మనం టూర్లో బయట ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం ఖర్చుల కోసం నిమిత్తం కొంత అమౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్. అది కూడా 25% పెరిగింది ఫ్రెండ్స్. సో అప్ టు లెవెల్ 5 వరకు పే లెవెల్ ఎవరికైతే ఉంటుందో వారికి ప్రస్తుతం ఒక రోజుకి ఫుడ్ ఛార్జెస్ కింద అంటే డైలీ అలవెన్స్ కింద 500 రూపాయలు ఇస్తున్నారు. అది పెరిగి 625 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఇక లెవెల్ 6 to 8 ఉండే వాళ్ళకి 800 ఇస్తున్నారు, అది 1000 రూపాయలు అయింది. 9 to 11 ఉండే వారికి 900 ఇస్తున్నారు, అది 1125 అయింది. 12 and 13 పే లెవెల్లో ఉండే వారికి 1000 రూపాయలు ఉంది, అది 1250 రూపాయలు అయింది. ఇంకా 14 and above ఉండేటువంటి వారికి రోజుకి 1200 రూపాయలు ఉండగా అది 1500 రూపాయలకి పెరిగింది ఫ్రెండ్స్. ఇక మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంటీఎస్లు మరియు పోస్ట్మెన్, మెయిల్ గార్డ్స్ వీరందరికీ కూడా డ్రెస్ అలవెన్స్ అనేటువంటిది ఒకటి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో అది ప్రస్తుతం 5000 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. సంవత్సరానికి 5000 రూపాయలు ఇస్తారు. ఇది జూలై నెలలో పేమెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇది కూడా డిఏ 50% అయింది కాబట్టి 25% అలవెన్స్ అనేటువంటిది పెరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ 5000 రూపాయలు ఉన్నటువంటి డ్రెస్ అలవెన్స్ అనేటువంటిది 6250 రూపాయలకి పెరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన డిఏ 50% అవ్వడం వల్ల మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి అలవెన్సెస్ వాటి యొక్క వివరాలు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకి డైరెక్టరేట్ నుంచి క్లారిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు అన్ని అలవెన్సెస్లు మనకి ఇంక్రీజ్ చేసి పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ నెలలో జీతంలో ఇవన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సరే.